వెల్కమ్ టు టీపీపీ 24 టీవీ. ఈరోజు తెలంగాణ యాత్ర నిర్వహిస్తున్నాం. మనం ఏ నియోజకవర్గాల్లో ఎట్లా ఉందని అందులో భాగంగా కరీంనగర్ డిస్టిక్ వచ్చాం. కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం. ఇక్కడ ఇద్దరు యూత్ ఉన్నారు, అంటే బ్రోస్. వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది ఏం కదా. ఏం పేరు బ్రో మీది? మహర్షి. అంటే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్లో? ఎంపీ బీజేపీ ఉన్నది. బీజేపీ ఉందా? అంటే బీజేపీ అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ నిధులు తీసుకొచ్చారా? ఇదివరకు అభివృద్ధి పనులు ఇట్లా ఏం చేశారా? ఇప్పుడు మనకు కరీంనగర్ టు వరంగల్ రోడ్ వాళ్ళే తీసుకొచ్చిల్లు. రైల్వే బ్రిడ్జ్ కూడా వాళ్ళే తీసుకొచ్చిల్లు. ఇప్పుడు రైల్వే స్టేషన్ మాడిఫైడ్ కూడా 20 crores దానికి ఇచ్చేసిల్లు. ఇట్లా చేసిల్లు మంచిగా. దాని నుంచి అభివృద్ధి పనులు అయితే బాగా తీసుకొచ్చి చేశారా? సెంట్రల్ లెవెల్ అయితే తెచ్చిండు దానికి ఫండ్స్ రోడ్. అంటే సెకండ్ ప్లేస్ లో ఏ పార్టీ ఉంటుంది అనుకుంటారు? సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఉంటుంది. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా కాంగ్రెస్. అవునవును. కాంగ్రెస్ ఇక్కడ ఏమైనా ప్రభావం చూపించే పరిస్థితి లేదా? అంటే క్యాండిడేట్ ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఇలా అంత ఇంపాక్ట్ లేదు, కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ రెండింటికి ఉంటది మధ్య పోటీ ఉంటది. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ కరీంనగర్ లో కొంచెం గట్టి పట్టే ఉంటది కదా. కరీంనగర్ అంటే మెయిన్ బీఆర్ఎస్. ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యాని, ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ కరీంనగర్ అంటే ఓడిపోవడానికి గల కారణాలు ఏమంటారు ఇప్పుడు? బీఆర్ఎస్ ఏది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఇప్పుడు కొంచెం వాళ్ళ సిట్టింగ్ చేంజ్ అయిపోవడం, సిట్టింగ్ కొంచెం మంది ఎట్లా అంటే కరెక్ట్ చేయకపోవడం, ప్రాపర్ రెస్పాన్స్ లేకపోయేసరికి వాళ్ళు టికెట్ చేంజ్ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంటుండే. అదొకటి. ఇప్పుడు మళ్ళీ మెయిన్ ఇప్పుడు పేపర్ లీక్లు, జీవో నెంబర్ 46, ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ మొత్తం ఇట్లా ఒకటేసారి రివర్స్ అయ్యేసరికి అట్లా పడ్డది. మెయిన్ అదే ఎఫెక్ట్. ఏం ఎఫెక్ట్ లేదు, మెయిన్ అయితే ఇదే అన్ఎంప్లాయ్మెంట్ యూత్, జీవో నెంబర్ 46, ఈ పేపర్ లీక్ల వల్ల ఇది కొంచెం ఇట్లా అయింది అంతే. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పనులు చేసింది బాగుందా? పాలన ఎలా ఉంది? చేసింది కానీ ఇవి మెయిన్ ఇక ఈ మేజర్ టైం కి ఎఫెక్ట్ పడ్డాయి అంతే. ఇప్పుడు ఫైనల్ గా ఈ టైం కి కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన ఎలా ఉంది అనుకుంటారు? బెటర్ ఉన్నది. ఓకే బ్రో. మనకు కూడా ఇప్పుడు కరెంట్ బిల్ కూడా వచ్చేసింది. 200 యూనిట్ ఇంప్లిమెంట్ అయిపోయింది. మనకు గ్యాస్ సిలిండర్ కూడా ఇంప్లిమెంట్ అయిపోయింది. అది అయిపోయింది. మహిళలు అది ఫ్రీ అని. మనకు ఒకటి ఏంటంటే ఓన్ హౌస్ లేని వాళ్ళకి ఒకటి ఇంప్లిమెంట్ అయితే ఇది చాలు ఇక అంతే. అదొకటి మెయిన్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మంచి అభిప్రాయం తెలియజేస్తాను. మీ పేరు? శ్రీకాంత్. ఇక్కడ కరీంనగర్లో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు మీరు? బీజేపీ గెలుస్తా. ఓకేనా? ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బాగా చేశాడు ఇక్కడ. అంతే. సెకండ్ ప్లేస్ లో ఏ పార్టీ ఉంటుంది బ్రో? సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్. ప్రధానంగా పోటీ ఈ 2 పార్టీల మీదే ఉంటుంది. ఈ 2 పార్టీలు ఉంటుంది. అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చింది కానీ చూడాలన్నట్టు ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పి కొంచెం డౌట్. కానీ బీజేపీ అయితే గెలుస్తుంది కరీంనగర్లో అయితే. ఎంపీకి అయితే కంపల్సరీ బీజేపీ. అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే చెప్పలేము, కానీ మనకు ఎంపీ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ బీజేపీ బండి సంజయ్ గెలుస్తారు. అంటే ఇక్కడ మామూలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము 14 సీట్లు గెలుస్తామని చెప్తుంది కదా, దానిపై మీ అభిప్రాయం? అంటే కరీంనగర్లో అయితే లేదు. అంటే కరెక్ట్ క్యాండిడేట్ కరెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు అలవాటు ఉన్నది గంగుల కమలాకర్ ఎంపీ బండి సంజయ్. మాక్సిమం ఎమ్మెల్యేకి అయితే కమలాకర్ గెలుస్తాడు, ఎంపీకి అయితే కంపల్సరీ బండి సంజయ్కే అని అందరికి లోకల్లో బాగా నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. సో బండి సంజయ్ గారు గెలుస్తారంటారు మీరు. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గల ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటారు? కారణాలంటే ఏం లోకల్ కొంచెం ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అయితే 20 ఏళ్ళగా కమలాకర్ అన్ననే కంటిన్యూ ఉన్నాడు. ఇక అభిమానం అని కానీ ఆయన చేసే మంచి పనులకు కానీ ఇక అటు బీఆర్ఎస్ కే ఓటేస్తారు ఎప్పుడైనా. ఓకే బ్రో, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటారు మీరు? సిచ్యువేషన్ నాకు తెలిసి అయితే బీజేపీకి రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఇక చూడాలి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మంచి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.